నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. సో క్యాబేజ్ చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకోండి, నోట్ కూడా చేసుకోండి. క్యాబేజ్ చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన క్యాబేజ్, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, టొమాటో, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. సో చూసారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పోపు ఎలాగో మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. బేసిక్ క్యాబేజ్ చట్నీ స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటో చెప్తాను నేను మీకు. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం, బాండీ పెట్టేసుకుందాం. అండ్ ధర్మ గారు స్పెషల్గా మీరు డైట్లో ఉన్నారు అని చెప్పారు కాబట్టి చట్నీస్ అంటే బాగా ఆయిల్తో చేస్తారు. విత్ వెరీ లెస్ ఆయిల్ మీకోసం చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం క్యాబేజ్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఒకదాని వెనకాల ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో బాండీ వేడైపోయింది, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇందులో ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకుందాం. ఈ క్యాబేజ్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు అండ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో కొంచెం టాసే చేసుకోవాలి, తిప్పుకోవాలి. సో క్యాబేజ్ వాసన ఏదైతే ఉందో అది కొంచెం పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఆ తర్వాత అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకోవడమే, అంతే, సింపుల్. సో ఇదే ప్రొసీజర్లో మీరు దొండకాయ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, వేరే చట్నీస్ కూడా చేసుకోవచ్చు. మంచి కలర్ క్యాబేజ్, అండ్ క్యాబేజ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. చాలామంది లైక్ పచ్చిది కూడా తినేస్తారనమాట. మనకి నూడిల్స్లో వీటిలో బాగా జూలియన్ వేలో చాప్ చేసి మనకి ఇస్తారు. సో మనం ఈ క్యాబేజ్ ఏంటంటే తినడం వల్ల వ్రింకిల్స్ అనేది రాదు. చూసారు కదా, ఈజీ అండ్ సింపుల్ హోమ్ టిప్. ఎందుకంటే యూజువల్గా వ్రింకిల్స్ వస్తాయి, ఆ క్రీము ఈ క్రీము, ఇంట్లో ఆ ప్యాక్ ఆర్ బయట ఫేషియల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసుకుంటారు, ఇలా తినేసి వ్రింకిల్స్ని కంట్రోల్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మనం పచ్చిమిర్చి కొంచెం కలర్ మారే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్పైసీకి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి సరిపోతాయి, ఎందుకంటే చట్నీకి ఈ మాత్రం సరిపోతుంది. సో ఇంకొంచెం కుక్ అవ్వాలి పచ్చిమిర్చి, అండ్ ఇంకొంచెం క్యాబేజీ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఆల్మోస్ట్ లిటిల్ కలర్ చేంజ్ అయింది, వైట్ నుంచి లిటిల్ హాఫ్ వైట్కి వచ్చేసింది. గ్రీన్ కూడా మంచి ఫ్రెష్నెస్గా కనిపిస్తుంది ఆయిల్లో కొంచెం కుక్ అయ్యేటప్పటికి. క్యాబేజీ ఫ్రై అయిపోయింది, కలర్ కూడా మారిపోయింది. ఈవెన్ పచ్చిమిర్చి వేసాం, వాటి కలర్ కూడా కొంచెం మారిపోయింది. ఇప్పుడు టొమాటోస్ని చాప్ చేసుకున్నాం, కొంచెం కచ్చివి తీసుకున్నాను. వీటిని కూడా దీని మీదుగా వేసేద్దాం. వేసేసి మిక్స్ చేయకూడదు, ఇలానే పెట్టేసేయాలి. మిక్స్ చేయకుండా ఫ్లేమ్ని హై నుంచి కొంచెం మీడియంకి పెట్టేసుకోండి. సో ఇవి టమాటా కూడా కొంచెం మగ్గాలి, అది కొంచెం మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లి వేద్దాం. అవి కూడా కొంచెం వేసేసి ఈ టమాటా మగ్గిన తర్వాత కలిపేసి ఆ తర్వాత ఫైనల్గా గ్రైండ్ చేసుకునే ముందు చింతపండు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడమే. కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత సో టమాటోలోంచి జ్యూసు అండ్ అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మిక్స్ చేసేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, అట్లీస్ట్ ఇన్ని వెల్లుల్లి అండ్ జీలకర్ర పడుతుంది మనకి. సో ఈ జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేసేద్దాం. బాగా కలిపేసుకొని సిమ్లోనే ఇంకొంచెం సేపు కుక్ చేద్దాం. ఈ వెల్లుల్లి కొంచెం జీలకర్ర కూడా మనకి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం
చింతపండు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవటమే. సో జీలకర్ర వెల్లుల్లి వేసాము, బాగా కలర్ అన్నిటివి పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయాయి, టొమాటోస్, జీలకర్ర వెల్లుల్లి కలర్ కూడా. అరోమా అయితే బాగుంది, జీలకర్ర అనేది చక్కగా కుక్ అవుతుంది, జీలకర్ర అరోమానే మనకి నచ్చేస్తుంది కాబట్టి అరోమా అద్భుతంగా ఉంది. కొంచెం చింతపండు పడుతుంది, సో ఇది కూడా వేసేసుకుందాం. వేసేసి కలుపుకొని ఇది కూడా కొంచెం కుక్ అవ్వాలి, ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవటమే. ఇంకొంచెం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని తాలింపు వేసుకోవటమే. చింతపండు వేసిన తర్వాత ఆ చింతపండు జీలకర్ర స్మెల్ వస్తుంది, అదిరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం జార్లో తీసేసుకుందాము. గ్రైండ్ చేసేసుకోవటం, తాలింపు వేసుకోవటమే. సో జార్లో వేసేసుకుందాము. చూస్తే క్యాబేజ్ కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గింది అండ్ టొమాటో కూడా. సో క్యాబేజీ గ్రైండ్ చేసేసుకుంటున్నాం, దానికి తాలింపు రెడీ చేసేసుకుందాం. ఇక్కడ చిన్ని బౌల్ తాలింపు దాని మీద వేసేయటమే అనమాట. సో బౌల్ వేడైన తర్వాత ఆయిల్, సో ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకోవటం. ఆయిల్ వేడైపోయిందండి, ఇప్పుడు ఇందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆహా, పోపు స్మెల్ భలే ఉంటుంది. కరివేపాకు అలా పగులుతాయి అనమాట, అలా రియాక్షన్ వచ్చేస్తుంది. ఎండుమిర్చి, మంచి క్రిస్పీ కలర్లో ఉన్నాయి కరివేపాకు, మంచి క్రిస్పీగా కుక్ అయ్యాయి కరివేపాకు. ఆహా, పోపు అరోమా వచ్చేస్తుంది, మనకి రెడ్ చిల్లీస్ కూడా కుక్ అయిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం మినప్పప్పు వేసుకుందాం. మినప్పప్పు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, మళ్ళీ అది ఓవర్ కుక్ అయిపోవడము ఆర్ మనకి అంటే ఎక్కువ కాలటం జరిగిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు అయ్యో మాడిపోయింది అనుకోకుండా ఫస్ట్ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాక ఫైనల్గా మినప్పప్పు వేసుకోండి, సరిపోతుంది. కలర్ కూడా అలానే ఉంటుంది, ఎక్కువ ఏం చేంజ్ అవ్వదు. చూస్తున్నారు కదా, మినప్పప్పు మనకి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. సో అండ్ ఎండుమిర్చి కూడా బాగా చక్కగా కుక్ అయిపోయింది. సో ఫైనల్గా ఈ పోపుని మనం క్యాబేజ్ చట్నీ మీద వేసేసుకుందాం. క్యాబేజ్ని గ్రైండ్ చేసేసుకున్నాం. ఇట్స్ సో నైస్ అండ్ ఫ్రెష్, ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. ఆహా, పుల్లగా స్పైసీగా అదిరిపోయిందండి. ఇప్పుడు దీని మీద తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసుకొని కలిపేసుకోవటమే. కావాలైతే స్పెషల్గా చేశాను, ఇది ధర్మగారు రిక్వెస్ట్ చేసినందుకు. మీరు లెస్ ఆయిల్ వాడచ్చు ఆర్ ఆలివ్ ఆయిల్తో కూడా తాలింపు వేసేసుకోవచ్చు. ఓహా, అద్భుతమైన అరోమా అండ్ మినప్పప్పు, కాలితి పోపు మీ స్టైల్లో వేసుకోవచ్చు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. యాక్చువల్గా చట్నీ ఎప్పుడన్నా చేత్తో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. చక్కగా ఇలా చేతిలో తీసేసుకొని క్రిస్పీ మినపప్పు, సూపర్. ది పర్ఫెక్ట్ క్యాబేజ్ చట్నీ.